కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సత్యానందరావు, కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎస్పీ కృష్ణారావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ధ్వజారోహణ కార్యక్రమం, 8వ తేదీన రథోత్సవం మరియు స్వామివారి కళ్యాణం మహోత్సవం జరుగుతుందని తెలిపారు. 9వ తేదీన పొన్న వాహన సేవ, 10వ తేదీన సదస్యం, మహాదాశీర్వచనము, 11వ తేదీన తెప్పోత్సవం, 12వ తేదీన చక్రస్నానం, 13వ తేదీన శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ముఖ్యంగా పరిశుభ్రత, శానిటేషన్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో వాటికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అవసరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం తీర్థ మహోత్సవాలు దైవజ్ఞులు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించడం, ఆ ప్రకారం ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం స్వామివారి వైభవాన్ని నిర్వహిస్తూ స్వామివారి కళ్యాణం తీర్థ మహోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో ఆ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కటాక్షాలకు పాత్రలు అవుతూ ఉన్నారు. This is being the second Saturday, Chakrasnanam. So our crowd we are at least expecting around 60,000 to 1 lakh. And on 8th Roju, Kalyanam Mahotsavam Roju, around 10 to 15,000. So from the past experience, so already earlier checked. So past 10 years నుంచి numbers increase వస్తూ వచ్చాయి. సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, డివోటీస్ పెరిగారు. సో డెఫినెట్ గా దిస్ ఇయర్ విల్ బి నంబర్స్ విల్ బి హైయర్ దెన్ పాస్ట్ 4 years. సో పాస్ట్ ఇయర్ కి నంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటినీ ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవాలు 7/4/2025 నుండి 13/4/2025 వరకు కూడా అంగరంగ వైభవంగా పాంచానిక ఆగమం ప్రకారం మరి అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వివిధ డిపార్ట్మెంట్లతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 N